హాయ్, వెల్కమ్ టు నిఫ్టీ బుల్ రన్నర్ తెలుగు. ఈ వీడియోలో మనం ముహూర్త్ ట్రేడింగ్ అంటే ఏమిటి, అసలు ముహూర్త్ ట్రేడింగ్ ఎందుకు కండక్ట్ చేస్తారనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముహూర్త్ ట్రేడింగ్ అనేది దివాళీ రోజున ఈవినింగ్ 1 అవర్ పాటు మార్కెట్ ఓపెన్ చేసి ఉంచుతారు. దివాళీ రోజే ఎందుకు ఈవినింగ్ 1 అవర్ మార్కెట్ ఓపెన్ చేసి ఉంటారు? దీనికంటే ముందు ట్రేడింగ్ కమ్యూనిటీ అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరిని ఈ ట్రేడింగ్ కమ్యూనిటీ అని అంటారు? మార్వాడీస్ ని ట్రేడింగ్ కమ్యూనిటీ అని అంటారు. మన స్టాక్ మార్కెట్ లో చాలా వరకు ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ ఈ మార్వాడీసే ఉంటారండి. వీళ్ళకి దివాళీ రోజు సెంటిమెంట్ అన్నమాట. దివాళీ రోజు ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇయర్ అంతా బాగా రిటర్న్స్ వస్తాయని నమ్మకం. ఈ మార్వాడీస్ ముహూర్త్ ట్రేడింగ్ రోజున కనీసం ఒక షేర్ అయినా కొంటారనమాట సెంటిమెంట్ కోసం. హూ ఈజ్ మార్వాడీస్? మార్వాడీస్ ఎవరు? ఇండియాలో చాలా మంది బిజినెస్ మెన్స్ మార్వాడి రీజియన్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆదాని, కుమార్ మంగళం బిర్లా, బజాజ్ వీళ్ళంతా మార్వాడి రీజియన్ కి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ మీకు డౌట్ వచ్చింటది, రీజియన్ అంటున్నాడు ఏంటి? మార్వాడి అంటే క్యాస్ట్ కాదండి, రాజస్థాన్ స్టేట్ లో ఒక ప్రాంతం అనమాట. ఇది రాజస్థాన్ స్టేట్ మ్యాప్. ఇక్కడ బర్మేర్, జోలర్, జోధ్పూర్, నాగూర్, చూరు, పాలి, కొన్ని శికార్ ప్రాంతాలు ఇక్కడ మ్యాప్ లో హైలైట్ చేసినారు కదా స్కై బ్లూ కలర్ లో. ఆ ప్రాంతం ప్రజల్ని మార్వాడి అంటారు అనమాట. ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని మార్వాడి అంటారు. సిటీస్ లో కానీ మనం ఈ మార్వాడీస్ చూస్తుంటాం కదా, వాళ్ళ పూర్వీకులు అంటే గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఉంటారండి. అంటే వాళ్ళ పూర్వీకులు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారండి. సో ఈ ప్రాంతం నుంచి వలస వచ్చి అక్కడ ఉంటారనమాట, అక్కడ బిజినెస్ చేస్తుంటారండి. నెక్స్ట్ మార్వాడీస్ ఇన్వెస్ట్మెంట్స్. మార్వాడీలు ఒక రెడ్ బుక్ అనే దాన్ని మెయింటైన్ చేస్తుంటారన్నమాట. దీంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటినీ నోట్ చేసి పెట్టుకుంటుంటారు. ప్రతి దివాళీకి మార్వాడీస్ ఫ్యామిలీస్ అందరూ కలుసుకుంటుంటారు. అంటే వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక దగ్గరికి చేరుకొని వాళ్ళు ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అలానే గత సంవత్సరం దీపావళి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్స్ చెక్ చేసుకుంటారనమాట. మార్వాడీస్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్స్ దివాళీ టు దివాళీ చెక్ చేసుకుంటుంటారు. అందువలన దివాళీ రోజున ముహూర్త్ ట్రేడింగ్ దివాళీ ఈవినింగ్ 1 అవర్ పాటు మార్కెట్ ని ఓపెన్ చేసి ఉంటారు. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అండ్ బి, 2 మార్వాడీ ఫ్యామిలీస్ దివాళీ రోజున కలిసి అనుకుంటాం. సో ఇక్కడ ఏ ఫ్యామిలీ బి ఫ్యామిలీకి ఒక 1 lakh అమౌంట్ ఇచ్చారనుకుందాం. మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేయండి ఫర్ ఇన్వెస్ట్మెంట్ కి ఇచ్చారనుకోండి. ఈ బి ఫ్యామిలీ ఏం చేస్తుంది? ఈ 1 lakh ని వేరే అసెట్స్ లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. 1 lakh ని ఇన్వెస్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 lakh ని టాటా మోటార్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. టాటా మోటార్స్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే ఈ 1 lakh ని రెడ్ బుక్ లో నోట్ చేస్తారు. నెక్స్ట్ దివాళీకి ఏ బి ఫ్యామిలీస్ మీట్ అయినప్పుడు ఏ ఫ్యామిలీ బి ఫ్యామిలీని అడుగుతారు, మా ఇన్వెస్ట్మెంట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. మేము ఫలానా దగ్గర ఇన్వెస్ట్ చేసాము అని చెప్తారు అనమాట. ఒకవేళ ఏకి అమౌంట్ అవసరం అనుకోండి, బి ఫ్యామిలీ వాళ్ళు ఆ స్టాక్స్ ని అంటే టాటా మోటార్స్ ని సెల్ చేసైనా రిటర్న్ చేస్తారనమాట అమౌంట్ ఏకి. లేదు బి ఫ్యామిలీకి ఆ టాటా మోటార్స్ స్టాక్స్ ని సెల్ చేయడం ఇష్టం లేదనుకోండి, బి ఫ్యామిలీ దగ్గర అమౌంట్ ఉన్నాయనుకోండి, టాటా మోటార్స్ ఎంతైతే ఉన్నాయో అంత అమౌంట్ బి దగ్గర ఉన్నాయనుకోండి, ఆ బి అనే వాళ్ళు ఆ అమౌంట్ ని ఏకి రిటర్న్ చేస్తారనమాట. ఇండియాలో చాలా మంది బిజినెస్ మెన్స్ ఈ మార్వాడీసే ఉన్నారు. మీరు గూగుల్లో వెతికారంటే చాలా మంది కనిపిస్తారు. ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.